హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ చూసి రావడం జరిగింది. సో అప్పుడే రిలీజ్ ఏంట్రా రేపు కదా రిలీజ్ అని మీరు అనుకోవచ్చు. ఈ రోజు అయితే ప్రీమియర్స్ చేశారు త్రిబుల్ ఏ సినిమాస్లో. ఎలాగోలా మా ఫ్రెండ్స్ అందరిని బతినాడు ఒక్క టికెట్ అయితే సంపాదించారని. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మధ్య మూవీస్ ఏమో కానీ వాడికి ఇచ్చే బిల్డప్ మరీ ఎక్కువైపోతుందండి. మన నాని గారేమో ఈ మూవీ నచ్చకపోతే నా హిట్ 3 మూవీ చూడొద్దన్నారు. ఇంకా దిల్రూబా ప్రొడ్యూసర్ అయితే మరీ ఘోరం అండి. ఆ ఫైట్స్ నచ్చకపోతే నన్నే మీరు ప్రెస్ మీట్లో చెత్తకొట్టి బయటపడవచ్చు అని చెప్తున్నారు. నాకు తెలియగలుగుతా ఎందుకు ఇంత బిల్డప్లు, సినిమా బాగుంటే జనమే ఆడిస్తారు కదా. లేకపోతే ఇలాంటి ప్రమోషన్ చేసి ఫస్ట్ రోజే మాక్సిమం మూవీని అంతా కూడా లాగేసుకుందామని ప్రాఫిట్స్ని చేసుకుందామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంత కష్టపడుతున్న నాకైతే మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ అండ్ షేర్ చేస్తే మాత్రం బాగా ఎంకరేజింగ్గా ఉంటుందండి. లిటరలీ ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి మరీ వెళ్ళాను మూవీకి, ఇంకా అర్థం చేసుకోండి. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో చిన్నపిల్లడు ఉన్నాడు కదా, 19 years అబ్బాయి. అతనైతే ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైమ్గా చేస్తూ ఉంటాడు. ఇంకా ఆబ్వియస్గా ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి 17 ఏళ్ళ అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలోకి సెన్సిటివ్గా ఉన్న పాక్సో కేసు ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే మనం మూవీ ట్రై చేయాల్సిందే. గిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకోవాల్సిందే శివాజీ గారండి. నాకు తెలిసి ఆయన కెరియర్లోనే ఇదే బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. 90s చూసాను కదా, దాని తర్వాత ఇదే చాలా బాగా పెళ్ళింది ఆయనకి. లిటరలీ ఆయన ఇంట్రోలోనే అయితే మనకైతే షివర్ తెప్పిస్తారండి. పరువు కోసం ఎంత దూరమైన వెళ్ళే ఒక పెద్ద మనిషి రోల్లో ఆయన అయితే ఇచ్చి పడేస్తారని చెప్పొచ్చు. ఎందుకు నేను ఎంతలా చెప్తున్నాను, మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయనకి ఇంకా పెద్ద డైరెక్టర్స్ చేతిలో పడి మంచి రోల్స్ వస్తే మాత్రం ప్యాక్ ఆడేస్తారనిపిస్తుంది. ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కొత్త అయినా కానీ చాలా బాగా చేశారండి. లిటరలీ ఒక క్యూట్ లవ్ స్టోరీని రాసుకొని పాక్సో అనే ఒక సెన్సిటివ్ కేసుని తీసుకొని చాలా బాగా బ్లెండ్ చేశారు ఈ రెండింటిని అనిపించింది. అండ్ అలానే లాయర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అండ్ అలానే ఆ పాక్సో కేసుని ఎలా సాల్వ్ చేశాడు. సో చెప్తున్నాను కదా, డెబ్యూట్ అంటేనే కానీ ఎక్కడ కూడా ఇమ్మెచ్యూర్ మేకింగ్ కానీ అదంతా ఏం కనిపించలా, చాలా మెచ్యూర్గా తీశారు మూవీని. అండ్ ఈ పాక్సో యాక్ట్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎవరి మీద పెట్టొచ్చు, దీన్ని బయట ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనే పాయింట్లు కూడా చాలా చక్కగా చూపించారు. సో కంప్లీట్గా స్టోరీ మొదలైతే ఇంటర్వెల్ నుంచి అండి. ఇంటర్వెల్ నుంచి అంతా కూడా కోడ్ డ్రామా వెళ్ళిపోతుంది. బట్ మనకైతే కొద్దిగా బ్రీతింగ్ స్పేస్ అయితే ఇచ్చారండి. వెంటనే కోడ్ సీన్స్ పెట్టకుండా మధ్య మధ్యలో అలా పాజ్ చేస్తూ రియాలిటీకి దగ్గరగా చాలా బాగా చూపించారు. మేబీ మొత్తం వకీల్ సాబ్లో లాగా అన్ని కోడ్ సీన్సే చూపించుంటే ఇంకా సీటేజ్ థ్రిల్లర్ అయ్యేదేమో. కాకపోతే మొత్తం సీరియస్గా తీసుకెళ్లకుండా అక్కడక్కడ కొద్దిగా ఎంటర్టైనింగ్గా, కొద్దిగా సెటరికల్గా, అలా ఎంటర్టైనింగ్గా అండ్ ఎంగేజింగ్గా అలా తీసుకెళ్ళిపోయారు. విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఇంకా మ్యూజిక్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఫస్ట్లో ఒక సాంగ్ వస్తుందంటే అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ పర్లేదు అనిపించాయి. కిమ్యూలో నెగిటివ్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొద్దిగా పెట్టొచ్చండి. ఎస్పెషల్లీ ఆ కోడ్ సీన్లో అదైతే మరీ చాలా కంజెస్టెడ్గా ఏంటి ఇరిగిచ్చారా అన్నట్టుగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీ బాగానే అనిపించింది కానీ ఇంకొద్దిగా ఫాస్ట్ పేస్లో చూపించుంటే చాలా బాగుండేది. సో ఇది ల్యాగ్ అవ్వడం వల్ల మనకేమైందంటే సెకండ్ హాఫ్ నుంచి అంతా స్టోరీ అంతా మొదలవుతుంది. సో మనమైతే కొద్దిగా కంప్లీట్గా కోడ్ సీన్ డ్రామా అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. సో ఈ లవ్ స్టోరీని కొద్దిగా తగ్గించి ఈ కోడ్ సీన్ డ్రామాని ఇంటర్వెల్గా పెట్టి అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. సినిమా అంతా అయిపోయిన తర్వాత మనకైతే కంప్లీట్నెస్ రాదండి. ఎందుకంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూవీలో, బట్ అది ఇచ్చే హై అయితే రాలేదు, పెద్ద ఇంపాక్ట్ లేకుండా పోయింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అబ్బాయిగా చేశాడు రోషన్. ఆ అబ్బాయి అయితే చాలా బాగా చేశాడు. ఇంకా శ్రీదేవి అండి, ఆ అమ్మాయి హీరోయిన్గా, ఆ అమ్మాయిని రీల్స్లోంచి తీసుకుంటున్నారంట, బట్ బాగానే చేసింది, డీసెంట్ అని చెప్పొచ్చు. సో ఇంకా రోహిణి గారు కూడా హీరోయిన్ తల్లి క్యారెక్టర్ బాగానే చేశారండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అసలు పోక్సో యాక్ట్ ఏంటి, అసలు ఎవరి మీద పెట్టవచ్చు అండ్ అలానే దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ సొసైటీలో అనేది బాగా చూపించారు. సో ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో అయితే ఈ మూవీని పక్కా ట్రై చేయండి. అండ్ నాని గారు ప్రొడక్షన్ నుంచి వస్తుంది కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుంది ప్రతి మూవీస్ కూడా. సో ఈ మూవీ కూడా పక్కా హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.